మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ అది అనుకున్న తర్వాత కంటెంట్లోకి వెళ్దామండి. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మనకి 2025 అండి. 2025లో 13 ఏప్రిల్ వచ్చి రాజమండ్రి, 20 ఏప్రిల్ వచ్చి హైదరాబాద్, 27 ఏప్రిల్ వచ్చి బెంగళూరు అండి, 4 మే వచ్చి తిరుపతి, 11 మే వచ్చి విజయవాడ. ఇవి కాకుండా మనకి ఇప్పుడు ఈ 6వ తారీఖు ఏప్రిల్ వచ్చి మనకి స్పెషల్ క్లాస్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్పెషల్ క్లాస్ అటెండ్ చేయగలిగితే మీరు మనకి 20, 21, 22 మే గోవా సెషన్ క్లాస్ 3 రోజుల క్లాస్ ఉంది. గోవా క్లాస్. ఈ స్పెషల్ క్లాస్ 6 ఏప్రిల్ కనుక మీరు అటెండ్ చేయగలిగితే మీరు సెషన్ క్లాస్కి అటెండ్ చేయడానికి మీరు అర్హులు అవుతారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం గోవాలో ఎక్సలెంట్ క్లాస్ చెప్పుకున్నాం. ఆ సెషన్ క్లాస్ అనేది అద్భుతమైన క్లాస్. అది ఏంటంటే జీవితంలో మీరు పరిపూర్ణత్వాన్ని సాధించడానికి, ఒక ఉన్నత స్థాయి సాధించడానికి ఖచ్చితంగా మీకు అది దోహదపడుతుంది. మీకే కాదు, మీ తరతరాలకి. అలా మాట కూడా చెప్పాను నేను. దానికి తగ్గట్టుగానే క్లాస్ ఉంటుంది. క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ మనం 20, 21, 22 మేలో గోవాలో సెషన్ క్లాస్ 3 రోజులు పెడుతున్నాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనీ మంత్ర చాలామంది అడిగేది ఏంటంటే, డబ్బుని ఆకర్షించాలి అంటే ముందుగా మేము చేయవలసింది ఏంటి, ఏ అలవాటులని మార్చుకోవాలి, ఏ అలవాట్లని అలవాటు చేసుకోవాలి, ఆ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటారు? మైండ్ సెట్ అన్నారంటే మనసుకు సంబంధించింది కాబట్టి, మనకి మనసుకమైనటువంటి ఆత్రేయ గారు చాలా పాఠాలు రాశారు మనసు మీద. అంటే మనిషి యొక్క భావాలు ఎప్పుడు ఎలా ఉంటాయి, అవి ఏ విధంగా అవి మీ యొక్క జీవితంలో ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే అతను రాసినటువంటి బోలెడు మనకి పాటల్లో ఆ యొక్క భావాల్ని వింటుంటే మనకు ఒక్కోసారి మధుర అనుభూతిలో మనం మునిగిపోవడం అనేది జరుగుతుంది. అలాగే విషాదం గురించి చెప్పినప్పుడు దాంట్లో మునిగిపోవడం అనేది జరుగుతుంది. ఒక ఉత్తేజం గురించి చెప్పినప్పుడు దాంట్లో మునిగిపోవడం జరుగుతుంది. అంటే ఈ మనసు ఇన్ని రకాలుగా ఎలా పనిచేస్తుంది, ఒకటే మనసు ఇన్ని రకాలుగా ఎలా పనిచేస్తుంది, ప్రతిదానికి స్పందిస్తుంది, దాని వైపు వెళ్ళిపోతుంది, ఇన్వాల్వ్ అవుతుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి మన సబ్జెక్టు కూడా మనసు మీద ఆధారపడి ఉంది. మన సబ్జెక్ట్ మొత్తం కూడా మనసు మీద ఆధారపడి ఉంది. ఏ విధంగా అంటే మనం సబ్కాన్షియస్ మైండ్తోనే మనకు కావాల్సినవన్నీ మనం పొందుతాం కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ కాన్షియస్ మైండ్లో మన మనసు ఏదైతే పనిచేస్తుందో అది అన్నింటినీ స్వీకరిస్తుంది. ఇలాంటి భావనైనా స్వీకరిస్తుంది. దానికి మంచి చెడు తెలియదు. ఓకేనా. ఇప్పుడు ఒక విషాద సంఘటన జరిగింది, మనం టీవీలో చూసాం, ఆటోమేటిక్గా దానికి మనం కొంతసేపు అయిన తర్వాత ఎడిక్ట్ అయిపోతాం. అలాంటి వార్తలే మళ్ళీ 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 చూస్తాం మనం. ఎందుకంటే అయ్యో అక్కడ ఏమైపోయిందో, వాళ్ళ నీళ్ళలో కొట్టుకుపోయినారా, లేకపోతే ఇదైందా అదైందా, వాళ్ళకి సాయం అందిందా లేదా, ఇంట్లో చర్చించుకుంటాం మనం. తెలుసుకోవాలని ఆత్రత ఎక్కువ ఉంటుంది దాని మీద ఏముంటుంది. సరే, ఒక సినిమాకి వెళ్ళాం, చక్కని సినిమాకి వెళ్ళాం మనం. ఇప్పుడు ఏమైపోతామంటే దాంట్లో లీనమైపోతాం మనం. ఆ క్లాసికల్ సినిమాలో మనం లీనమైపోతాం. ఏదో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఉంది, దాంట్లో లీనమైపోతాం. ఆ తర్వాత పిల్లలతో మనం పార్క్కి వెళ్తాం. ఆ పార్క్ వెళ్ళినప్పుడు పిల్లల యొక్క కేరింతలు, ఆ యొక్క పార్క్ అట్మాస్ఫియర్, వాటర్నికి లీనమవుతాం. అంటే నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ దానికి అనుగుణంగా నీ మనసు మారుతూనే ఉంది. కానీ ఏనాడన్నా డబ్బు వైపు మారిందా? లేదు. అర్థమవుతుంది. ఏనాడు కూడా మీకు డబ్బు వైపు మారలేదు. ఎందుకంటే ఇదంతా చేతన మనసు ద్వారా మీరు చేస్తున్నారు. చేతన మనసు ద్వారా మీరు ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏనాడు డబ్బు వైపు ఆలోచించలేదు. ఈ చేతన మనసుని ఒక్కసారి డబ్బు వైపు మీరు మార్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డబ్బు లోకం అంటే డబ్బు యొక్క ప్రపంచం ఏంది, దాని యొక్క సువాసన ఏంది, అది ఎలా ఉంటుంది, అది ఎలా ప్రపంచాన్ని పరిపాలిస్తుంది, డబ్బుతో మీరు ఏమేం చేయొచ్చు, ఎంత ఉన్నతంగా ఉండొచ్చు, ఎంత హాయిగా ఉండొచ్చు, ఎంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. కానీ డబ్బు వైపు మనసు మారాలి అన్నా, దాని వైపు ఆలోచించాలి అన్నా భయపడుతూ ఉంటారు సార్. అంటే మనకంత ఆ క్యాపబిలిటీ లేదేమో, ఆగిపోతుంటున్నాం, అంత సంపాదించగలమా అని ఆగిపోతుంటున్నాం. ఆ థాట్స్ని ఎలా? మీరు అన్నది ఎక్సలెంట్. ఎందుకంటే నేను ఈ డబ్బుకు సంబంధించింది ఫస్ట్ అందరికీ భయం అవుతుంది. ఈ భయం మీద ఎక్సలెంట్ సబ్జెక్ట్ చెప్తాను నేను క్లాస్లో. ఆ భయం అనేది ఎలా ఉంటుంది, ఎలా మిమ్మల్ని కుంగింప చేస్తుంది, ఎలా మిమ్మల్ని బయటికి రానియకుండా చేస్తుంది, ఇప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి అనేది కూడా మనం క్లాస్లో చక్కగా చెప్తాం. కాబట్టి ఇప్పుడు భయం పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఆలోచించడంలో మీకు భయం ఏం లేదు కదా, లేదు. దాంట్లో ఖర్చు కూడా ఏం లేదు కదా, లేదు. ఒక్కసారి అటువైపు ఆలోచించండి, డబ్బు వైపు ఆలోచించండి. ధనవంతులు ఎలా ఉంటారు, వాళ్ళు వాడే వస్తువులు ఏంటి,
వాళ్ళు ఎంత లగ్జరీస్గా ఉంటారు. ఓ లగ్జరీ హోటల్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా, కార్లు ఎలా ఉన్నాయి మనం చూస్తుంటాం. ఒక్కొక్కళ్ళ కార్లు ఒక్కొక్కటిగా 200 కార్లు ఉన్నాయి. ఒక్కడు మరి 200 కార్లు ఏం చేసుకుంటాడు? మనకు ఒక్క కారు కూడా లేదు. ఆ ఉన్న ఒక కారు కూడా ఎప్పుడు కప్పేసి పెడతాం కూడా. అది మళ్ళీ ఇన్స్టాల్మెంట్లోనే ఉంటుంది. ఏనాడు కూడా మనం క్యాష్ పెట్టి తీసుకున్నది లేదు. ప్రతిదీ కూడా ఇన్స్టాల్మెంట్. ఇన్స్టాల్మెంట్ ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంత పడిపోయింది అనేది గతంలో నేను చెప్పాను. ఇన్స్టాల్మెంట్లో బేసిక్లు తీసుకోవడం వల్ల. కాబట్టి ఇప్పుడు అక్కడ అన్ని మానేశారు అవన్నీ. కాబట్టి మనం కూడా మానేయండి. ఏదైనా సరే నీ సొంతంగా తీసుకోవాలని ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు డబ్బు వైపు మనసుని మరల్చండి. ఓకే, ముందు మనసే ముఖ్యం. ప్రతిదానికి కూడా మనసే ముఖ్యం. ఎప్పుడైతే మీరు ఇవన్నీ ఆలోచించడం మొదలైందో మీకు ఒక కొత్తదనం అనేది మిమ్మల్ని ఆవరిస్తుంది. అంటే ఎప్పటిదాకా లేని ఒక కొత్త ఆలోచన రావడం, అది ఉన్నతంగా రావడం వల్ల మీకు తెలియకుండానే ఏదో అంతా మీ పైన గుమ్మరిస్తున్నట్టు, ఒక ధనవంతమైనటువంటి ఆలోచనలు మీ మీద కుప్పకూరుస్తున్నట్టు, నిజంగా కూడా అవన్నీ మీతో ఉన్నట్టు ఒక అనుభవం మెల్లిగా మీకు తెలియకుండానే మీ ఇన్నర్ మైండ్ స్వీకరించడం అనేది మొదలవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మామూలు చేతన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మెల్లిమెల్లిగా సుప్త చేతన మనసులోకి ఇంకిపోతాయి. అర్థమైంది? నువ్వు ఇది ఆలోచించడం లేదు, ఇక్కడికి ఎలా వస్తాయి? రావు కదా. కాబట్టి ఆలోచన నీ మనసు ఏదైతుందో దాన్ని మెల్లిమెల్లిగా ఇటువైపు మరల్చినప్పుడు ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా సుప్త చేతనలోకి ఒక్కొక్కడిగా ఇంకిపోతాయి. ఇంకిపోయినప్పుడు ఏమవుతుందంటే మీకు వాటి మీద పూర్తి అభిలాష, కోరిక ఏర్పడుతుంది. ఓకే, ఇంకా సాధించాలి, ఇంకా చేయాలి, ఖచ్చితంగా నేను దాన్ని పొందాలి అనే ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే దానికి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే ప్రేరేపిస్తారో అప్పుడు అది బలమైన కోరికగా మారుతుంది. ఎప్పుడైతే బలమైన కోరికగా మారుతుందో ఆ తీవ్రత అనేది మీకు కావాల్సిన దాన్ని విశ్వం నుంచి తెచ్చిపెడుతుంది. ఓకే, ఇంత ఈ సులభంగా ఉన్న సబ్జెక్టుకి మనం భయం ఎందుకు? మనకు దీంట్లో మనం వెనక్కి రావడం ఎందుకు? అతి సులువైనటువంటి సబ్జెక్ట్ కదా ఇది. కేవలం మీ ఆలోచన బలోపేతం చేసి తీవ్రతరం చేయడంలో మీ కోరిక నెరవేరుతుంది. ఎంత ఈజీగా ఉంది. అవును, దీనికి ఖర్చు లేదు, ఒత్తిడి లేదు. కోరికని ఎంతలా బలపరచాలి అన్నది మీరు చెప్పే మాటల్లో తీవ్రతరం చేయాలి. తీవ్రతరం. అది చాలామంది భయపడుతూ మనకు సాధ్యం కాదని ఆగిపోతూ ఉంటారు. కానీ సాధ్యం అవుతుందని ఒక అడుగు ముందుకేసి చూడండి అన్న మీ పాజిటివిటీ ఏదైతే ఉందో మీరు చెప్పేటప్పుడు కూడా ఆ ఫీల్ నేను పొందుతూ ఉన్నాను. ఆ భావన ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో దారులు కనిపిస్తాయని అర్థమవుతుంది. ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి సంశయం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.